రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో యోగి బాబా అత్యంత ఉధృతంగా జోరున పనిచేస్తున్నారు. ఒకే సమయంలో రెండు పెద్ద పనుల్ని చేతిలో తీసుకున్నారు. మొట్టమొదటిది, ఉత్తరప్రదేశ్లో వక్ఫ్ పేరిట ప్రభుత్వ భూములను, వ్యక్తిగత భూముల్ని ఇష్టారాజ్యంగా ఆక్రమించినటువంటి వాళ్ళ జాబితాను తయారు చేస్తున్నారు. ఆ రకంగా ఆక్రమణకు గురైనటువంటి భూముల జాబితా తయారవుతోంది. దీనితో ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద ల్యాండ్ మాఫియాను బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ఫేక్ మద్రసాలు కాగితం మీద ఉంటాయి, వాస్తవానికి అక్కడ ఏ నిర్మాణము ఉండదు, ఏ రకమైన కట్టడము ఉండదు, విద్యార్థులు ఉండరు. ఇటువంటి అక్రమ మద్రసాలు, సరైనటువంటి కండిషన్స్ ఏవైతే తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని పాటించినటువంటి అక్రమ మద్రసాలను గుర్తించి వాటిపైన యాక్షన్ తీసుకోవడం కూడా అంతే ఉధృతంగా కొనసాగుతుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లా, ఒక్క ఆజంగఢ్ జిల్లాలోనే దాదాపు 313 ఇల్లీగల్ మద్రసాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వాల దగ్గర నుంచి సరైనటువంటి అనుమతులు లేవు. అయినప్పటికీ కూడాను పూర్తి ప్రభుత్వం తరఫున విధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను పాటించటం లేదు. కానీ మద్రసాలుగా చలామణి అవుతున్నాయి, ప్రభుత్వం నుంచి నిధుల్ని వసూలు చేసుకుంటున్నాయి. 2008-9 నుంచి ఈ పని కొనసాగుతుంది. 2008-9లో అప్పుడున్నటువంటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వము ఎలాంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేకుండా, క్షేత్రస్థాయిలో ఏ రకమైనటువంటి తనిఖీ చేయకుండా మొత్తం మద్రసాలకి ఇష్టారాజ్యంగా అనుమతుల్ని మంజూరు చేశారు. ఎందుకంటే అది ఓటు బ్యాంకుగా మారుతుంది కాబట్టి. ఈ రకంగా కొందరు గుత్తేదారులు బయలుదేరారు, కొందరు కాంట్రాక్టర్లు లాంటి వాళ్ళు బయలుదేరారు, అక్రమ కట్టడాలను, అక్రమ మద్రసాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ముస్లిం సముదాయానికి ఏం లాభం జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే కొద్దిమంది పొట్టలు పెరిగాయి, కొద్దిమంది జేబులు నిండాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తరహా అక్రమ మద్రసాల మీద యాక్షన్ ప్రారంభమైంది. ఒక్క ఆజంగఢ్లోనే 313 ఇల్లీగల్ మద్రసాలు ఉన్నాయి. వీటిలో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తే 219 మద్రసాలకి ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి వెళ్తే షట్టర్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి, పంక్చర్ షాపులు ఉన్నాయి, రకరకాల ఉన్నాయి. అక్కడ మద్రసా లేదు, విద్యార్థులు లేరు, మద్రసాలోని బోధకులు కూడా లేరు. మిగతా చోట మద్రసా ఉంది, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కానీ వాటికి సరైనటువంటి బ్లాక్ బోర్డు కానీ మిగతావి కానీ ఏవైతే మినిమం ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిర్ధారించిందో అది కూడా లేవు. 219 ఏ అడ్రస్ అయితే ఇచ్చాయో ఆ అడ్రస్లో దుకాణాలు ఉన్నాయి, పంక్చర్ షాపులు ఉన్నాయి. వీటిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము గుర్తించి ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు చేసే పని ప్రారంభమైంది. ఇప్పటి వరకు 21 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో రుమానా బాను అనేటటువంటి ఒక మహిళ కూడా ఉంది. మరొక 180 ఇల్లీగల్ మద్రసాలు, ఎటువంటి అనుమతులు, ఆథరైజేషన్స్ లేనటువంటి మద్రసాల పైన కూడాను ఎఫ్ఐఆర్లు దాఖలు కాబోతున్నాయి. దీని అర్థం ఏంటంటే ఒక్క జిల్లాలోనే 219 ఇల్లీగల్, 313 ఇల్లీగల్ మద్రసాలు, అందున 219 అడ్రస్ కూడా రాంగ్. అంటే ఉత్తరప్రదేశ్లో ఏ రకమైనటువంటి అనుమతుల్ని గత ప్రభుత్వం ఇచ్చింది, ఏ రకంగా కొద్దిమంది ప్రభుత్వ ధనాన్ని ఎలా భోంచేస్తూ వస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకునేందుకు సిట్ని ఏర్పాటు చేసింది, కేసులు నమోదు చేసింది. అన్ని జిల్లాల్లో కూడా ఇది జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ని ఆనుకుని ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో కూడాను ఇదే పరిస్థితి. ఉత్తరాఖండ్లో కూడాను సర్వే చేస్తే అనేక ఫేక్ మద్రసాలు బయటపడ్డాయి. ఉదాహరణకి ఉధమ్ సింగ్ నగర్లో 129 మద్రసాలు ఫేక్ మద్రసాలు, కాగితం మీద ఉన్నాయి, ఫీల్డ్లో లేవు, అనుమతులు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఆ అనుమతి ప్రకారం అక్కడ వ్యవస్థలు లేవు. పేరుకి ఫలానా ఏ అనే వ్యక్తిని టీచర్గా చూపిస్తున్నారు, ఆ ఏ అనే వ్యక్తి అక్కడ పని చేయటం లేదు. ఈ రకంగా 129. డెహ్రాడూన్లో 60
ఫేక్ మద్రసాలు, హరిద్వార్లో 21 ఫేక్ మద్రసాలు. మిగతా జిల్లాల్లో కూడాను సర్వే కొనసాగుతోంది. ఈ అక్రమ మద్రసాలన్నిటిపైన యాక్షన్ తీసుకునే విషయంలో పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం కూడా యోగి ప్రభుత్వం నుంచి పాఠాలు నేర్చుకుంటోంది. వీళ్ళపైన చాలా గట్టి యాక్షన్ తీసుకుంటోంది. ధామీ ప్రభుత్వం కూడాను అటవీ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా 4 రాళ్ళు, దాని మీద ఒక ఆకుపచ్చ గుడ్డ, 2 ఊదువత్తులు, అగరవత్తులు వెలిగించేసేసి 4 పువ్వులు పెట్టేసేసి ఈ భూమి మాది అని చెప్పేటటువంటి వాళ్ళ మీద యాక్షన్ ప్రారంభించి 5,000 ఎకరాలను ఇప్పటి వరకు విముక్తం చేశారు. ఒక్క ఆజంగఢ్ జిల్లాలో ఈ పరిస్థితి ఉన్నట్టయితే, ఒక్క ఉధమ్ సింగ్ నగర్లో ఈ పరిస్థితి ఉన్నట్టయితే, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలన్నింటిలో ఏ రకమైనటువంటి ఫేక్ మద్రసా స్కామ్ నడుస్తోంది? ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. వీటన్నిటిపైన ఫేక్ మద్రసాలు ఏవైతే ప్రభుత్వ అనుమతి లేకుండా నడిచే వాటిపైన యాక్షన్ తీసుకునేందుకు, చర్య తీసుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ కృత సంకల్పంతో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.